హాయ్ అండి, నమస్తే. నేను మీ సుకన్య శేఖర్ని. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి. ఈరోజైతే మన అంజీరా ప్లాంట్స్తో అయితే నేను మీ ముందులకు వచ్చేసానమాట. చూస్తున్నారు కదండి, ఈ అంజీరా ప్లాంట్లకి ఒక రీపాట్ లేదు, పెట్టిన కొమ్మలు పెట్టినట్టు బతికేసినాయండి. నేనైతే ఏదో ఒక 3 కొమ్మలు పెడితే ఒకటి బతికిద్దన్న ఉద్దేశంతో నేనైతే ఒక 5 లీటర్ల చిన్న పెరుగు బకెట్లో పెట్టానమాట. అవి 3 కొమ్మలు బతికేసినాయి. అయితే మొక్క అనేది దాంట్లో ఇంకా గట్టిగా డ్రై అయిపోయి రాడులాగా అయిపోయిందనమాట. అయితే దాన్ని నేను రోజు ఒక 3 రోజుల నుంచి రోజు తడపడం నీళ్ళల్లో అలా చేస్తే బకెట్ ఇబ్బంది లేకుండా ఇలాగైతే బయటకు వచ్చేసిందండి. ఎట్లాగైతేనే మొక్కను తీసి చూస్తున్నారు కదండి ఎంత గట్టిగా ఉందో. ఇది నాకు మొక్కలు పెట్టడం తెలియనప్పుడు నేను ఈ కొమ్మలు పెట్టానండి. అప్పట్లోనే కొమ్మలు చక్కగా బతికేసింది అనమాట. మట్టి సాయిల్ అనేది అప్పట్లో నాకు అంత క్లియర్గా తెలియదండి. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనమాట. అయితే ఇంక ఇప్పుడు ఆ మొక్కల్ని రోజు నానబెట్టడం వల్ల చక్కగా ఊడొచ్చేసింది. అయితే మన గార్డెన్ ఊడవుగా ఆకులు, కంపోస్టు, అలాగే కొన్ని ములగ మొక్కలు అయితే తీసేసానండి. ఎందుకని అంటారు, ములగ మొక్కలు ఎక్కువైపోయినాయి. ఇంకా అందుకని విరిపేసి ఆ డబ్బాల్లోనే చక్కగా కంపోస్ట్గా అయితే యూజ్ చేశానమాట, చిన్న చిన్న మొక్కలుగా వేసి. అయితే దీంట్లో ఏ విధమైన ఎరువులు కానీ లేదంటే కోకోపీట్ కానీ ఇసుక కానీ ఏమి కలపలేదండి. గార్డెన్ ఓడగా వచ్చిన ఆ ఆకులు, ఆ కొమ్మలు, తర్వాత ఈ మనం కలుపుకున్న మట్టేనండి. ఎందుకంటే రీపోర్ట్ చేసేటప్పుడు ఆ మొక్క అనేది స్ట్రెస్ అవ్వదు కాబట్టి, చాలా బలంగా మనం పీకాం కాబట్టి ఇంకా ఆ ఎప్సమ్ సాల్ట్ అనేది వేసి అయితే మొక్క అయితే పెట్టేశాను. జస్ట్ ఆ కాండం అలా దించాను తప్ప వాటిల్లో అయితే ఇంకా ఏది వేయలేదనమాట. వీటికి తర్వాత బలం అంటూ వచ్చేది ఉంటే కనుక మన మునగ కొమ్మలు, డొప్పలేనండి. అయితే ఈ విధంగా అయితే రీపాట్ అయితే చేసేసుకున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఎండాకులు పుల్లలతో మనం ఇలాగ బకెట్లు నింపుకొని పండ్ల మొక్కలు అయితే పెట్టుకోవచ్చండి.